ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని దీనికి కావాల్సిన పదార్థాలు ఒక 2 పాల ప్యాకెట్స్, ఒక నిమ్మకాయ రసం ఒక గిన్నెలో వేసుకుని, లేకపోతే వెనిగర్ అయినా మనం ఇట్లా ఏదో ఒకటి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక క్లాత్ అనమాట, ఒక వైట్ క్లాత్, కాటన్ క్లాత్ ఆర్ సిల్క్ క్లాత్ ఏదైనా పర్లేదు. 3 అయితే చాలా ఈజీగా మనం ఇంట్లోనే పన్నీర్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే స్టవ్ మీద పాలు పెట్టాను కదా, అవి మరుగుతున్నాయి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. వస్తుంది కదా పొంగు. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గ్రీష్ వచ్చిన వ్లాగ్స్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళైతే పొంగు వచ్చాయన్నమాట. అలా పొంగు వచ్చేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టి మనం ముందుగా పక్కన పెట్టుకున్న నిమ్మరసం కానీ వెనిగర్ ఉంటుంది కదా, అయితే వెనిగర్ వేస్తున్నాము. ఒకసారి విసుకతో మళ్ళీ కలిపేసుకున్నాము. ఒక స్పూన్ వేసేసుకుని తిప్పేస్తే విరిగిపోతాయి అన్నమాట పాలు. విరగడం స్టార్ట్ అవుతాయి. విసుకతో తిప్పుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. త్వరగా విరగడం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అలా అయితే విరిగిపోయినాయి చూసారా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నె మనం వాటర్ని ఎక్సెస్ వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఎక్సెస్ వాటర్ తీసేసుకొని ఒక క్లాత్లో పెట్టి దాన్ని బరువు పెడతాం. నీరు గట్టిగా గట్టిగా తయారవుతుంది.